అందరికీ నమస్కారం। ఈ రోజు 26వ తారీఖు నవంబర్ నెల 2024 ఈనాటి పంచాంగం ఎలా ఉంది, 12 రాశులకు ఇవాళ ఎలా ఉందో మనం ఈ రోజు తెలుసుకుందాం। ముఖ్యంగా ఈ రోజు విశేషాలు కూడా మీకు చాలా ఇంపార్టెంట్ గా చెప్పదలుచుకున్నాను। మీరందరూ కూడా ఈనాటి విశేషాన్ని ఖచ్చితంగా పాటించండి, చాలా అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలోని మరోసారి తెలియజేస్తూ 26 నవంబర్ 24 నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనము, అలాగే శరత్ ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం తిథి, ఏకాదశి తిథి, అలాగే హస్త నక్షత్రం కూడినటువంటి మంగళవారం। మరి మంగళవారం మంచిది, అలాగే హస్త నక్షత్రం చాలా గొప్పది। ముఖ్యంగా ఏకాదశి తిథి సర్వ ఏకాదశి అంటారండి। మరి ఏకాదశులు మొత్తం ఎన్ని ఉంటాయి అంటే మనకు ఈ యొక్క 24 ఏకాదశులు మనకు ప్రతి సంవత్సరం వస్తాయి అన్నమాట। అధిక మాసం వచ్చినప్పుడు కూడా ఉంటుంది। అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏకాదశిలో ఇవాళ సర్వ ఏకాదశి చాలా చాలా పవిత్రమైంది। ఈరోజు మీరందరూ కూడా కొంచెం నియమాలతో తలస్నానం చేసి చక్కగా మడి బట్టలు అంటే మంచి ఉతికిన బట్టలు ధరించటం, శుభ్రంగా ఉండటం, అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, శ్రీనివాసుడి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారికి నారికేళం టెంకాయ కొట్టి చక్కగా మీ పేరు మీద అర్చన చేసుకొని ఈరోజు స్వామి యొక్క అర్చనలు అవన్నీ అయిన తర్వాత విష్ణు సహస్రనామాన్ని రెగ్యులర్గా చదువుకోవటం। ఇంట్లో అయితే కుటుంబం కలిసి అందరూ కూడా పారాయణం చేస్తారనమాట గ్రూపుగా। అలాగా ఒకరు కాకుండా నలుగురిని ఎప్పుడు కూడా అండి గుడికి వెళ్ళేటప్పుడు, భజన చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు 10 మందిని ఎందుకు పిలుస్తామంటే బలం పెరుగుతుందన్నమాట। సో మన బలం పెరగాలి, మన యొక్క అనుకున్న ఫలితాలు రావాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం బాగా ఉండడాని కోసం ఖచ్చితంగా మనమందరం కూడా గ్రూపుగా కలిసి ఆ యొక్క ఉపవాస దీక్ష చేయటం, విష్ణు సహస్రనామం చదవడం ఈరోజు చాలా మంచిది। మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు రావటానికి కోసం ఉదయమే లేచి తలస్నానం చేసి విష్ణు సహస్రనామాన్ని చదువుకొని చక్కగా అక్షింత తలలో వేసుకొని స్వామి యొక్క అనుగ్రహం కొరకు అన్ని రకాలుగా పూజలు భజనలు శక్తివంతంగా చేసుకొని వీలైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం చేయటం చాలా మంచిది। ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయన్నమాట। వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి శ్రద్ధగా భక్తిగా లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకొని, అలాగే మన నరసింహస్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ మీకు నచ్చినటువంటి ఈరోజు ఏకాదశి కాబట్టి పవిత్రమైనటువంటి మనస్సుతో విష్ణు సహస్రనామాన్ని ఏ గుళ్ళో అయినా సరే కూర్చొని బాగా చదివి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం వల్ల మీకు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఈరోజు ఖచ్చితంగా కలుగుతాయని చెప్పొచ్చు। మిథున రాశి వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా చాలా గొప్ప రోజు, చాలా పవిత్రమైన రోజు। బుధగ్రహానికి అధిపతి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇవాళ ఏకాదశి కాబట్టి బుధగ్రహానికి అత్యంత ప్రీతికరం కాబట్టి మీరందరూ కూడా ఈరోజు తలస్నానం చేసి విష్ణు సహస్రనామం పారాయణంగా చేసి గ్రూపుగా కూర్చొని చదివి స్వామి అనుగ్రహం కొరకు ప్రయత్నించండి। వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి। అందువల్ల మీకు ఉద్యోగంలో ఈరోజు ఎటువంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి, వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయన్నమాట। కర్కాటక రాశి వాళ్ళకి ఇవాళ చాలా చాలా మంచి రోజు, హస్త నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడి నక్షత్రం కాబట్టి మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి। సంతోషంగా ఆనందంగా గడపడానికి కొరకు మీరు అందరూ తలస్నానం చేసి విష్ణు సహస్రనామాన్ని రెగ్యులర్గా చదవడమే కాదు, ఇవాళ ప్రత్యేకంగా గ్రూప్లో కూర్చొని చదవటం, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం చాలా మంచిది। పెసరపప్పు పెసర్లతో కూడిన పొంగల్ని ప్రసాదంగా పెట్టడం కూడా చాలా మంచిది। ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు రావడానికి ఈ యొక్క రోజు చాలా మంచిది। వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఎటువంటి నష్టం రాకుండా కూడా ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి తప్పకుండా కాపాడుతాడు। అలాగే సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా చాలా మంచి రోజుగా చెప్పొచ్చు। చక్కగా సూర్యుడి యొక్క ఆధిపత్యం ఉన్న రాశిలో పుట్టారు కాబట్టి సూర్యుడు అంటేనే ఆది నారాయణుడు, ప్రత్యక్ష నారాయణుడు అంటారు కాబట్టి మీరందరిలో కూడా సోల్ పవర్, విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది। మీరందరూ కూడా తలస్నానం చేసి ఈరోజు లక్ష్మీ అమ్మవారికి ఒక మంత్రము, అలాగే సూర్యుడికి ఒక మంత్రము, వెంకటేశ్వర స్వామి యొక్క విష్ణు సహస్రనామాన్ని బ్రహ్మాండంగా చదవడం వల్ల కూడా మీకు అత్యంత శుభాలు లాభాలు కలుగుతాయి। మంచి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకెళ్తారనమాట। కన్యారాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు। కన్యారాశి అంటేనే బుధగ్రహానికి సంబంధించింది। బుధుడు చక్కటి వెంకటేశ్వర స్వామి యొక్క రోజు కాబట్టి ప్రీతికరమైన రోజు ఆ గ్రహం కూడా కాబట్టి
మనం ఖచ్చితంగా ఈరోజు విష్ణు సహస్రనామాన్ని బ్రహ్మాండంగా చదువుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలో పాల్గొనడం చాలా చాలా మంచిది. ఉపవాస దీక్ష చేయడం కూడా బుధగ్రహానికి చాలా మంచిది. కాబట్టి ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళకైనా సరే, వ్యాపారం చేసేవాళ్ళకైనా సరే ఎటువంటి నష్టం రాకుండా వెంకటేశ్వర స్వామి బాగా చూసుకుంటాడు. తులారాశి వాళ్ళని ఇవాళ శుక్రుడు అధిపతి మన లక్ష్మీదేవి యొక్క పుత్రులు అంటారు. వీళ్ళు బాగా ధనవంతులు, రిచెస్ అనమాట. తులారాశి అంటే డబ్బు ఉన్న వాళ్ళని అర్థం. మరి వీళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా ఏకాదశి, సర్వ ఏకాదశి ఉపవాసాన్ని మెయింటైన్ చేస్తూ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేసుకొని పెసర్లతో కూడిన ప్రసాదాన్ని మనము అక్కడ ప్రసాదంగా అందరికీ పంచేసి విష్ణు సహస్రనామాన్ని బ్రహ్మాండంగా చదువుకోవటం చాలా చాలా మంచిది. తులారాశి వాళ్ళందరికీ ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయినా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల అన్ని మేలు జరుగుతాయి. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు ఉంటాయన్నమాట. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళందరికీ చాలా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం, ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా చదువుకోవటం, లక్ష్మీ అమ్మవారి మంత్రం చదువుకోవటం వల్ల చాలా మేలు కలుగుతుంది. చాలా శుభవార్తలు వింటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు కనిపిస్తాయి. ధనుసు రాశి వాళ్ళని కానీ గమనిస్తే ఈరోజు చాలా మంచి రోజు, పవిత్రమైన సర్వ ఏకాదశి. కాబట్టి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకోవటం, మంచి గురువు యొక్క దర్శనం చేసుకోవటం, విష్ణు సహస్రనామాన్ని రెగ్యులర్గా చదవటం వల్ల ఉద్యోగంలో మంచి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా మీకు ఎటువంటి నష్టాలున్నా కూడా అవన్నీ సరిపోతాయని చెప్పేసి మనం క్లియర్గా చెప్పవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళని గమనిస్తే మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మేలుకరమైన రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈరోజు సర్వ ఏకాదశి కారణంగా తలస్నానం చేసి మీరందరూ కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చక్కగా ప్రసాదం తీసుకొని మీ పేరు మీద అర్చన చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల మీకు ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లన్నీ బ్రహ్మాండంగా వస్తాయి. అలాగే వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు చాలా మంచి రోజు, సర్వ ఏకాదశి విష్ణువుకు ప్రీతికరమైన రోజు. కాబట్టి మీరందరూ కూడా మహావిష్ణువు గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామాన్ని బ్రహ్మాండంగా చదువుకొని మీరు పెసర్లతో కూడిన ప్రసాదాన్ని స్వీకరించండి. మీ పేరు మీద అర్చన చేసుకోండి. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. మీనరాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు చాలా మంచి రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీరందరూ కూడా మహావిష్ణు సహస్రనామాన్ని చదవండి. అలాగే గుడికి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తీసుకోండి. మీకు గురువుతో సమానమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా కూడా ఇవాళ చదవడం చాలా మంచిది. ఉద్యోగంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో ఉన్న నష్టాలన్నీ తొలగిపోయి చాలా బాగుంటారు. మీరందరూ మీ జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి